ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. బాబాగారి ఆశీస్సులతో మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబాగారు అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. చాలామంది అడుగుతున్నారు కదండి, అక్క సమస్యలతోటి చాలా బాధపడుతున్నాము, మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. మాకు తెలిసిన గురువుగారు ఉన్నారు. ఈ గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా చెప్తారండి. ఏ సమస్యకైనా సరే అంజన వేసి 24 గంటల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చూపిస్తారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారు. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీరు నమ్మకంతో కాల్ చేయండి. నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవక శక్తి కలిగినటువంటి గురువుగారండి. ఈ గురువుగారి దగ్గర నేను కూడా చూపించుకున్నాను ఫ్రెండ్స్. మా సమస్యలు అనేవి తీరాయి. కాబట్టి బాబాగారే మీ సమస్యలు తొలగడానికి ఒక మంచి మార్గం చూపించారు అని నమ్మకంతో కాల్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మన బాబాగారి సందేశం. బిడ్డ, ఈ గురువారం రోజున చూసిన వెంటనే రామయ్య తండ్రిని తాకు. నీ కోసం ఒకరు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. వారు తప్పు తెలుసుకుని లెంపలు వేసుకుని మరీ నీ దగ్గరికే వస్తున్నారు. వాళ్ళెవరో తెలుసుకోవాలి అంటే ఇప్పుడు నేను చెప్పేది వినుతల్లి. నా బిడ్డ మనసు తెలుసుకుని వారి తప్పు వారు తెలుసుకుని నీ ముందుకు రావాలి అని వారైతే ఎంతో ఆరాటపడుతున్నారమ్మా అని అయితే మన బాబాగారు అంటున్నారండి. ఫ్రెండ్స్, మీరైతే మీకు ఇష్టమైన వారిని తలుచుకుని బాబాగారిని తెలుసుకుని ఒక్కసారి రామయ్య తండ్రిని తాకండి. మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటలను తెలుసుకుందాము. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, నా మీద భక్తితోటి వెంటనే రామయ్య తండ్రిని తాకమ్మా. నీ కోసం ఒకరు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. గతంలో వారు చేసిన తప్పులు తెలుసుకుని నిన్ను అన్న మాటలకి పశ్చాత్తాపడుతూ లెంపలు వేసుకుని మరీ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. నీ కాళ్ళ వద్దకు రాబోయేలా నేను చేయబోతున్నానమ్మా. వారి తప్పు వారు తెలుసుకుని లెంపలు వేసుకుని కన్నీళ్లు పెట్టుకుని నీ ముందు నించోబోతున్నారు తల్లి. మరి ఇప్పుడు ఆ బంధాన్ని దగ్గర చేసుకోవాలా, దూరం చేసుకోవాలా, వద్దా అనేది ఇప్పుడు నేను చెబుతాను విను తల్లి. ఒక వ్యక్తి చెంపలు వేసుకుని మరి గుంజీళ్లు తీసి మరి నీకు క్షమాపణలు చెప్పాలి అని అయితే అనుకుంటున్నారమ్మా. అవును తల్లి, వారెవరో కాదు, నీ వాళ్ళే, నీ అయిన వాళ్ళే, నీ ఆత్మీయులే, నీకు బాగా ఇష్టమైన వారే. ఇంతకుముందు నీకు చాలా ఇష్టమైన బంధాలు, కానీ వారైతే ఇప్పుడు నీకు చాలా దూరంగా ఉంటున్నారు. మీ ఇద్దరి మధ్య గొడవలు, మనసులకి దూరం. కానీ మీ ఇద్దరి మధ్య గొడవకి ఏ కారణం లేదు. పెద్ద పెద్ద గొడవలు అయితే ఏమీ లేవు, కానీ చిన్న చిన్న మాట పట్టింపుల వల్ల మీ ఇద్దరూ అయితే దూరం అయిపోయారు. ఇప్పుడు దూరంగా ఉంటున్నారు. ఆ మాటల పట్టింపు వల్లే ఇద్దరూ కూడా మాట్లాడుకోవటం లేదు. అది మీ భార్యాభర్తల బంధమా, అన్నా చెల్లుల బంధమా, అక్కా చెల్లుల బంధమా, లేదా కుటుంబ సభ్యుల, లేదా తోటి ఉద్యోగుల, లేదంటే ఇష్టపడిన వారా? ఎవరైనా సరే ఆ వ్యక్తి అయితే ఇప్పుడు నీకు దగ్గర కావాలి అని ఎంతో ఆరాటపడుతున్నారు తల్లి. ఆ వ్యక్తి ఇప్పుడు నీ దగ్గరికి వచ్చి మాట్లాడితే నువ్వు మాట్లాడతావా లేదా అని ఆశపడుతూ భయపడుతూ ఎదురుచూస్తూ ఉన్నారు. ఇంతకుముందు ఇద్దరూ కూడా ఎంతో అన్యోన్యంగా ప్రతి మాట కూడా చెప్పుకుంటూ కలిసి సంతోషంగా ఉండేవారు. కానీ ఇప్పుడు మీ ఇద్దరూ దూరంగా ఉండటం వలన ఆ వ్యక్తి అయితే చాలా బాధపడుతున్నారు. వారు ఎక్కడ తప్పు చేశారో అర్థమయ్యింది. ఒక్కసారి నీ దగ్గరికి వచ్చి నీ దగ్గర క్షమాపణ కోరాలి అని, నిన్ను మన్నించమని అడగాలి అని, నీ ప్రేమకి దగ్గర కావాలి అని వారైతే ఆశపడుతున్నారమ్మా. కానీ వారు మాత్రం నీ దగ్గరికి వస్తే వద్దు అన్నట్లుగా ఉంటున్నావు. కానీ వారైతే నీ వద్దకు వస్తారు. వచ్చి నిన్ను మన్నించమని, క్షమించమని అడుగుతారు. ఎంతో ప్రాధాయపడతారు. అలాంటప్పుడు నువ్వు వారిని దూరం పెట్టవద్దు తల్లి. వారిని దగ్గరికి తీసుకో. ఖచ్చితంగా వారిని నువ్వు క్షమించి నీ వద్దకు రానివ్వమ్మా. ఇదివరకట్లాగే వారితోటి అన్యోన్యంగా ఉండు తల్లి. ఎందుకంటే నీ మంచైనా నీ చెడైనా చూసి ఒక నమ్మకమైనటువంటి, ఒక నిజాయితీ అయినటువంటి ఒకే ఒక వ్యక్తి తల్లి ఒక చిన్న మాటే, ఆ మాట పట్టింపు చేసుకుని
నువ్వు వారికి దూరమయ్యి వారిని నువ్వు దూరం పెట్టి ఇలా బాధపడటం న్యాయమేనా తల్లి? అది నీకు అవసరమా? లేదు కదా తల్లి. నువ్వు వారితోటి ఎంతో సంతోషంగా ఉంటావు. వారితో మాట్లాడినా ఏదైనా సలహా చెప్పినా నీకు ఎంతగానో నచ్చుతుంది. అలాంటి ఒక బంధాన్ని దూరం చేసుకోవటం వారికి అస్సలు ఇష్టం లేదు. కానీ నువ్వు మాత్రం వారు నిన్ను మోసం చేశారనో, చిన్నగా తిట్టారనో, చిన్నగా గొడవ పడ్డారనో, అపార్థం వల్ల లేదా నీ మాట వినలేదనో, లేదంటే ఏదైనా మాట దాచారనో ఏదైనా కావచ్చు తల్లి. ఇప్పుడు మీ బంధం దూరంగా ఉన్నా సరే అతి త్వరలో నీకు దగ్గరవుతుంది. వారికై వారే వచ్చి నీ చెంతకు చేరుతారు. వారైతే నీ ఆప్యాయత కోసం పాకుళ్లాడుతున్నారు. నువ్వు ఒక్కసారి మాట్లాడితే చాలు మనసుకు సంతోషంగా ఉంటుంది అని అయితే వారు అనుకుంటున్నారు. నీ యొక్క ఫోన్ కాల్ ద్వారా నీ మాట పిలుపు కోసం వారు ఎదురు చూస్తూ ఉన్నారు. నీ కంటి చూపు కోసం నువ్వు ఎదురు పడితే నిన్ను చూడాలి అని వారైతే పరితపిస్తున్నారమ్మా. అలాంటి వ్యక్తిని నువ్వు దూరం చేసుకుంటావా? వద్దు తల్లి. ఆ వ్యక్తి అయితే ఇంతకుముందు నీతో అన్యోన్యంగా ఉన్నారు. గుర్తు చేసుకో బిడ్డ. ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఒక చిన్న మాట వల్ల దూరం పెట్టి ద్వేషించి కోపంగా ఉన్నా కూడా నీ మనసులో వారంటే ఇష్టమే కదా. కానీ నీ కోపం వల్ల వారైతే నీ దగ్గరికి చేరలేకపోతున్నారు. వారికై వారు నీ దగ్గరికి వచ్చినప్పుడు దూరం పెట్టవద్దమ్మా. ఎందుకో తెలుసా? నీ మంచి కోరేవారు, నీ జీవితం సన్మార్గంలో నడిపేందుకు మంచి సలహాలు, నిజంగా నీ ఎదుగుదల కోరేవారు, నీ యొక్క గెలుపుని ఆనందించేవారు, నీ ఓటమిలో అండగా ఉండేవారే నీకు నిజమైన ప్రియమైన వ్యక్తులు. ఇక వారే నీ కుటుంబ సభ్యులు కావచ్చు, నీ దాంపత్యం కావచ్చు, అంటే నీ భర్త కావచ్చు లేదా నీ భార్య కావచ్చు. ఇలా ఎవరైనా సరే వారిని మాత్రం నువ్వు వదులుకోవద్దు తల్లి. మీ ఇద్దరి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించుకోండి. ఎలాగైనా సరే తగ్గించుకుని అన్యోన్యంగా ఉండమ్మా. ఎందుకు దూరం అవ్వాలి చెప్పు? జీవితం అనేది ఒక్కటే. ఈ చిన్న జీవితంలో దూరాలు, అపార్థాలు ఇవన్నీ కూడా అవసరమా? అందులోనూ మనిషికి ఉన్న ఆప్యాయత ఎంతో గొప్పది కదా. ఆ ఆప్యాయతని ఎందుకు దూరం చేసుకోవాలి? చక్కా వారితోటి అన్యోన్యంగా ఆప్యాయతగా ఉండు. వారితోటి ఆనందంగా గడుపు. నీకు ఏది సంతోషంగా అనిపిస్తుందో అదే చెయ్యి. ఈ బాబా తండ్రి కోపం ఏంటో నీకు తెలుసు కదమ్మా. నాకు ఎవరి మీదైనా కోపం వస్తే ఎలా కోపం చూపించేవాడిని, అలాగే జాలి కలిగిన ప్రేమ కలిగిన ఎంతగా ప్రేమ చూపిస్తానో నీకు తెలుసు. ఒకవేళ కోపం వచ్చింది అని వారి మీద కోపంగా ఉండిపోనమ్మా. వారిని క్షమించి వారిని నా దగ్గరికి తీసుకుంటాను. అలాగే ఇప్పుడు ఆ వ్యక్తి కూడా తన తప్పు తెలుసుకుని నీ దగ్గర క్షమాపణలు కోరాలి అని నీ వద్దకు రాబోతున్నారమ్మా. వారిని నువ్వు ఎక్కడ అలక్ష్యం చేస్తావో, దూరం పెడతావోనని ఆ ఒక్క మాట వల్ల వారైతే భయపడుతున్నారు. తప్పంతా వారిదే అని తెలుసుకున్నారు కనుకే నీకు దగ్గరవ్వాలి అని ఆరాటపడుతున్నారు. నీ ముందు చిన్నబోతున్నారమ్మా. నువ్వు లేని లోటేమిటో ఈరోజు వారికి స్పష్టంగా తెలిసి వచ్చింది. కాబట్టి ఆ వ్యక్తిని నువ్వు ఏమాత్రం కూడా దూరం పెట్టకుండా దగ్గరికి తీసుకో, చేరువయ్యేలా చేసుకో. వారితో మంచిగా మాట్లాడు. ఆ వ్యక్తి నీకు దూరం అవడం వలన మానసికంగా నువ్వు ఎంత బాధపడుతున్నావో నీ తండ్రిగా నాకు తెలుసమ్మా. అదేమీ లేదు బాబా, నేను బాధపడటం లేదు, ధైర్యంగానే ఉన్నాను అని నువ్వు నాతో అనవచ్చేమో. కానీ నాకు తెలుసమ్మా, నా బిడ్డ ఎలా ఉంటుందో నీ బాబా తండ్రికి తెలీదా చెప్పు? నువ్వు ఎప్పుడు ఏ క్షణంలో ఎలా ఉంటావో అన్నీ నాకు తెలుసమ్మా. అందుకే నువ్వేం చేస్తే బాగుంటుందో అని అన్నీ నీ గురించి తెలుసుకుంటున్నాను. అందుకే ఈ సందేశం ద్వారా నా ఈ వాక్కులని నీకు అందించాను. నీకు ఆ వ్యక్తి దూరంగా ఉన్నారు కనుకే మానసికంగా నువ్వు ఎంతో బాధపడుతున్నావు. అది నేను తెలుసుకున్నానమ్మా. అందుకే ఇకనైనా సరే నువ్వు జాగ్రత్త పడాలి. ఇకనైనా ఎవరేంటి అనేది తెలుసుకో. ఆ వ్యక్తిని క్షమించి వారిని నీ దగ్గరికి చేరనివ్వు. నీ బాబా తండ్రి ఏం చెప్తున్నాడు, ఎవరి గురించి చెప్తున్నాడు ఇప్పటికే నీకు అర్థమైపోయింది కదమ్మా. నీ బాబా తండ్రి చెప్పింది విని, చెప్పింది పాటిస్తూ జాగ్రత్తగా ఉంటే నీకు అంతా మంచి జరుగుతుందమ్మా. నీ బాబా తండ్రి నీకు తోడుగా ఉండగా దేనికి కూడా భయపడకమ్మా. జాగ్రత్తగా సంతోషంగా ఉండు.
ఫ్రెండ్స్, మన బాబాగారు సందేశం విన్నారు కదండి. మరి ఈ సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.